ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989లో ఎనాక్ట్ చేయబడింది. ఆ రోజుల్లో ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాలు ఎక్కువ జరగడం వల్ల ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ చట్టంలో ముఖ్యంగా యాంటిసిపేటరీ బెయిల్ ఉండదు. జనరల్ లాలో అయితే యాంటిసిపేటరీ బెయిల్ ఉంటుంది. యాంటిసిపేటరీ అంటే ముందస్తు బెయిల్, కానీ దీంట్లో అది లేదు. తప్పకుండా అరెస్ట్ కావాల్సిందే. ఇట్లాంటి కేసులు చాలామంది మీద పెడతారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కూడా ఈ కేసు ఉండింది. తర్వాత నిజామాబాద్ ఎంపీ అరవింద్ మీద ఉండింది. లీడింగ్ అడ్వకేట్ బేదుల వెంకటరమణ మీద కూడా ఈ కేసులు ఉన్నవి. ఈ 3 కేసులు కూడా నేను చేశాను హైకోర్టులో. దాంట్లో వేదుల వెంకటరమణ అనే సీనియర్ అడ్వకేటు క్వాష్ పిటిషన్ వేశాడు. ఇది ఫాల్స్ కేసు, నా మీద అన్యాయంగా పెట్టారు అని. నేను దాన్ని విక్టిమ్ తరపున వాదించి గెలిచాము మేము. హైకోర్టు అది కొట్టేసింది. అతను సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. సుప్రీంకోర్టులో కూడా మేమే గెలిచాము. సో నౌ ఈజ్ ఫేసింగ్ ట్రయల్. సార్, ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఏ కామన్ వ్యక్తి అయినా కంప్లైంట్ రేజ్ చేయొచ్చా? ఫస్ట్ క్వశ్చన్. లేదు, ఒక ఎస్సీ కంప్లైంట్ ఇస్తే దాన్ని ఏ విధంగా యాక్సెప్ట్ చేసి వేరే వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ అవుతుంది? విక్టిమ్ ఎస్సీ అయి ఉండాలి. ఎస్సీ ఆర్ ఎస్టీ? ఎస్సీ ఆర్ ఎస్టీ అయి ఉండాలి. అప్పుడే అది ఎస్సీ ఎస్టీ యాక్ట్గా దాన్ని నమోదు చేస్తారు. అది కంపల్సరీగా రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ చేయకపోతే సెక్షన్ 4 అని ఉంది. సెక్షన్ 4 కింద ఆఫీసర్స్ మీద కూడా కేసు పెట్టచ్చు. ఆఫీసర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐ, సిఐ వాళ్ళు కేసు రిజిస్టర్ చేయలేదనుకోండి, వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయవచ్చు. అయితే దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బెయిల్ పిటిషన్ ఉంది. మ్యాండేటరీ ఏంటంటే నోటీస్ విక్టిమ్కి ఇవ్వాలి. ఇవ్వకుండానే కొందరికి బెయిల్ ఇచ్చేస్తారు. విక్టిమ్కు బెయిల్ విక్టిమ్కి నోటీస్ సామాన్యంగా ఇవ్వరు. కానీ దీంట్లో విక్టిమ్కి కంపల్సరీ నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. బెయిలే కాకుండా ఏ ప్రొసీడింగ్ అయినా ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద విక్టిమ్కు నోటీస్ ఇచ్చి చేయాల్సి ఉంటుంది. నోటీస్ ఇవ్వాలి, హియరింగ్ ఇవ్వాలి, అప్పుడే ఇది చేయొచ్చు. అయితే ఇప్పుడు వేదుల వెంకటరమణ గురించి చెప్పాను ఇంతకుముందు. ఇదే విధంగా అరవింద్ ఎంపీ మీద కూడా ఇట్లాంటి కేసు ఉండింది. అరవింద్ ఏమన్నాడంటే ఈ ఎస్సీ ఎస్టీ కేసులు ఇట్లనే పెడతారు, ఇవి లొటబీస్ కేసులు అని అన్నాడు. వాడు స్టేట్మెంట్, అది స్టేట్మెంట్ ప్రెస్ మీట్లో. వాడు జైలుకి వచ్చి జైల్లో విక్టిమ్ అతను ఎవరో అతను ఉంటే అతన్ని కలిసి అక్కడ ప్రెస్ స్టేట్మెంట్, అక్కడనే ప్రెస్కు స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఈ కేసులు ఇట్లా అన్యాయంగా పెడుతున్నారు, ఇవి లొటబీస్ కేసులు అని. నిజామాబాద్లో ఒక లీడరు ఆయన మీద కంప్లైంట్ వేశాడు. ఆ కంప్లైంట్ రిజిస్టర్ అయిన తర్వాత దాంట్లో ఇంట్రీమ్ బెయిల్ కూడా తీసుకున్నారు. అరవింద్ క్రాష్ పిటిషన్ వేశాడు, నా మీద ఫాల్స్ కేసు పెట్టారని. నేను అసలు అనలేదు ఆ మాట, నేను అట్లాంటి ఉద్దేశం నాకు లేదని. నేను ఆ విక్టిమ్ తరపున నేను వకాలత్ చేశాను, ఆర్గ్యుమెంట్ చేశాను. హైకోర్టు ఆ క్రాష్ పిటిషన్ కొట్టేసింది. ఇప్పుడు ఆయన ఫేస్ చేస్తున్నాడు ట్రయల్. సార్, ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్ లోపల పర్సన్ను డైరెక్ట్ అన్నా ఇట్లా ప్రెస్ మీట్ అయినా కూడా ఇట్ కమ్స్ అండర్ ఎస్సీ ఎస్టీ యాక్ట్. అవును, ఇన్సల్ట్ చేయాలి. ఇన్సల్టింగ్ వన్ రీజన్, ఇన్సల్ట్ ఇన్ ద పబ్లిక్ వ్యూ చేయాలి. దీనికి ఇంగ్రీడియంట్ ఏంటంటే చాలా ఉన్నాయి, అఫెన్సులు చాలా ఉన్నాయి. ఇన్సల్ట్ అనేది కూడా ఒక అంశం. ఇన్సల్ట్ అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మహాపురుషుడు ఉన్నాడు, ఎస్సీ కులానికి చెందిన అతను, అతన్ని అవమానించిన కేసు అవుతుంది. ఎస్సీని అవమానించిన అది కాదు, ఎస్సీ ఎస్టీల మీద ఉండదు. ఓన్లీ అదర్ దాన్. అందుకే అదర్ దాన్ ఎస్సీస్ అని అంటారు. అదర్ దాన్ ఎస్సీ అంటే ఈవెన్ ముస్లిం కూడా కావచ్చు. అది ఓకే. ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్లో పనిష్మెంట్ ఎంత సార్? పనిష్మెంట్ 6 months నుంచి 5 years దాకా ఉంది. ఫైన్, కాంపెన్సేషన్ ఏమైనా ఉంటుంది? కాంపెన్సేషన్ అది గవర్నమెంట్ ఇస్తుంది. గవర్నమెంట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినప్పుడు కొంత, ఛార్జ్ షీట్ పడ్డ తర్వాత కొంత, మిగతా మొత్తం ఇక కేసు డిస్పోజ్ అయిన తర్వాత ఉంది. ఇది కలెక్టర్ ఆఫీస్లో విక్టిమ్కు ఈ కాంపెన్సేషన్ ఇస్తారు. ఓకే. అంటే ఎస్సీ ఎస్టీ
యాక్ట్ అంటే మనము ఆ సామాజిక వర్గం వాళ్ళు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎదురుంగ వ్యక్తులు అదే దూషించొద్దు. అత్యాచారాలు అవుతున్న క్రమంలోనే ఇది యాక్ట్ వచ్చింది కాబట్టి అది యాక్ట్ని ప్రివెంట్ చేయడానికి, అంతే, ఇవి జరగకూడదని ఉద్దేశం గవర్నమెంట్ది. కాబట్టి అది అయినప్పటికి కూడా ఆగుతలేవు, అఫెన్స్ రేట్ పెరుగుతూ ఉంది, ఎస్సీ ఎస్టీ కేసులు ఎక్కువ అవుతున్నాయి. కారణం ఏంటంటే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే దీన్ని డైల్యూట్ చేయడానికి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది 1918లో, 2018లో. డైల్యూట్ ఏంది, యాంటిసిపేటరీ బెయిల్, మొదటనే యాంటిసిపేటరీ బెయిల్ ఉండదు, అది లేకుండా చేసింది. ఇప్పుడు యాంటిసిపేట్ బెయిల్ వేసుకోవచ్చు. లే అది చేసిన తర్వాత ఇంకా తర్వాత చెప్తాను కాన్సిక్వెన్సెస్. ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత నార్త్ ఇండియాలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా. సుప్రీంకోర్టు తప్పుడు జడ్జిమెంట్ ఇచ్చింది, ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసింది. ఇప్పుడు ఎంతో ఆలోచించి గవర్నమెంట్ ఈ ఒక చట్టం తెచ్చింది, ఇది అట్రాసిటీస్ తగ్గించాలి, ప్రివెంట్ చేయాలనే ఉద్దేశంతో. ఎప్పుడు ప్రివెంట్ అవుతాయి, అది చట్టం చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి అని ఒక పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చింది. సుప్రీంకోర్టు కూడా అప్పుడు కళ్ళు తెరిచింది, మేము తప్పు చేసినాము. దానిలో రివ్యూ పిటిషన్ వేసింది గవర్నమెంటే. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ దాన్ని ఒక ఎఫెక్టివ్నెస్ను తీసుకొచ్చి మళ్ళీ రెస్టోర్ చేసింది సుప్రీంకోర్టే. ఈరోజు ఎంతటి వారైనా కూడా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ యాక్ట్ లోపల ఊసలు లెక్క పెట్టాల్సిందే తప్ప బయట ఉండి బెయిల్ తీసుకోవడానికి అయితే లేదు. కానీ మారింది పరిస్థితి. హైకోర్టు ఏంటంటే డిఫరెంట్ వ్యూ తీసుకుంది. దీంట్లో మీరు అన్నారు కదా అఫెన్స్ పనిష్మెంట్ ఎంత అని, ఇది 7 years కంటే తక్కువ ఉంటే 41 years ఇవ్వచ్చు అని అది అరుణేష్ కుమార్ జడ్జిమెంట్ చెప్తుంది కదా. ఆ జడ్జిమెంట్ హైకోర్టు పాటిస్తుంది. హైకోర్టే కాదు చాలా హైకోర్ట్స్ పాటిస్తున్నాయి. కాబట్టి బేసింగ్ ఆన్ ది పనిష్మెంట్ వన్ కెన్ సీక్ బెయిల్ వస్తుంది. మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన సలహా ఇచ్చినందుకు థ్యాంక్ యూ భార్గవ.